కర్ణాటక కాంగ్రెస్లో నెలల తరబడి కొనసాగిన రాజకీయ అనిశ్చితికి అధిష్టానం తెరదించడంతో ఇప్పుడు తెలంగాణ పైన దృష్టి కేంద్రీకరించినట్లు స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ అంశంపైన కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభిస్తున్నట్లుగా అయితే పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి పదవులపైన ఆశలు పెట్టుకున్న నేతలు ఢిల్లీ బాట పట్టగా మరి పార్టీ అగ్రనేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ తమ వంతు అయితే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 ఏళ్లు కావస్తూ ఉన్నా విస్తరణ జరగకపోవడంతో ఆశావాహుల్లో అసహనం వ్యక్తమవుతా ఉంది. మరి ఈ నేపథ్యంలో అయితే మరి త్వరలోనే మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం అయితే ఊపందుకుంది. అయితే కేవలం ఖాళీల భర్తీకే పరిమితం కాకుండా శాఖల మార్పులు, కొంతమంది మంత్రుల పనితీరుపైన సమీక్ష, ప్రాంతీయ సామాజిక సమతుల్యత వంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయని చెప్పేసి కూడా చెబుతా ఉన్నాయి. మరి మంత్రి పదవుల రేసులో అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేబినెట్ పైన ఆశలు పెట్టుకున్నటువంటి ఆయనకు అప్పట్లో అవకాశం దక్కలేదు. దీంతో ఈసారి ఎలాగైనా సరే మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవాలనే లక్ష్యంతో ఢిల్లీలో ముమ్మరంగా అయితే లాబియింగ్ చేస్తూ ఉన్నారు. ఇటీవల ఆయన రాహుల్ గాంధీని కలిసి తన యొక్క వాదన వినిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కూడా ఢిల్లీలో హైకమాండ్ పెద్దలను కలుస్తూ తమ యొక్క అవకాశాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో అయితే ఉన్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ అనేది సాధారణ పరిపాలనా ప్రక్రియ కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రతి వర్గం, ప్రతి ప్రాంతం, ప్రతి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాల్సిన పరిస్థితి ఉంది. ఒకరికి మంత్రి పదవి ఇస్తే మరొకరు అసంతృప్తికి గురి అయ్యే అవకాశాలు కూడా ఉండటంతో అధిష్టానం అయితే అడుగడుగునా కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడ్డామని చెప్పేసి భావిస్తూ ఉన్న నేతలు తమకు అవకాశం రాకపోతే మాత్రం ఖచ్చితంగా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అనంతరం అక్కడ బయటపడినటువంటి అసంతృప్తి, అంతర్గత విభేదాలు కాంగ్రెస్ అధిష్టానానికి గుణపాఠంగా మారాయి. పైకి సమస్య పరిష్కారమైనట్లు కనిపించిన అక్కడి నాయకత్వ సమీకరణాలు మరి ఇప్పటికీ కూడా పూర్తి సద్దు మనగలేదన్నట్లయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇదే పరిస్థితి తెలంగాణలో తలెత్తకుండా ముందుగానే అయితే అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలాగా నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఇది కీలక పరీక్షగా మారిపోయింది. ఒకవైపు పార్టీ ఆశావాహుల అంచనాలు, మరోవైపు ప్రభుత్వ స్థిరత్వం, ఇంకోవైపు సామాజిక రాజకీయ సమీకరణాలను సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉన్నది. మరి మంత్రివర్గ విస్తరణతో కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం నింపగలిగితే అది ప్రభుత్వానికి బలంగా మారుతుంది. అదే అసంతృప్తి చెలరేగితే మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీకి అనవసర తలనొప్పులు తప్పవనే చెప్పుకోవాలి.